సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటే వాళ్ళకి చెప్పడానికి రాదు. చిన్న పిల్లలకి 6 months 1 year లోపు పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటే వాళ్ళకి మెయిన్గా వచ్చేసి ఫీవర్ ఉంటుంది లోపల. సో జ్వరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువగా సడన్గా ఉలిక్కి పడినట్టు ఏడవడం, అండ్ ఎంత ట్రై చేసినా కానీ అంటే జ్వరం అనేది బయటికి కనపడదు కానీ లోపల ఫీవర్ అనేది ఉంటేనే ఇలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. సో ఇలా మీకు ఎక్కువగా పిల్లలు ఏడుస్తూ ఉంటే వెంటనే ఒక్కసారి ఫీవర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇంట్లో ఉంటే థర్మామీటర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫీవర్ ఉంటే మాత్రం మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. లేదంటే మాత్రం ఇంకా స్టమక్ని నొక్కి చూడండి. పొట్ట అనేది గట్టి పడితే కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో పొట్ట అనేది అరుగుదల అనేది సరిగా అవ్వక, తీసుకున్న పాలు సరిగా అరగక పొట్ట మొత్తం గట్టిగా అయిపోయి బాగా ఏడుస్తూ ఉంటారనమాట. సో పొట్టని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డైపర్ అనేది చెక్ చేయాలి మీరు. సో డైపర్ కొంచెం హెవీ అయినా కానీ ఇచ్చింగ్ వచ్చి పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి, చెక్ చేయాలి. ఫస్ట్ డైపర్ అనేది టైం టు టైం రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత కొంతమందికి యూరిన్ పాస్ చేస్తుంటే కూడా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, అండ్ బాగా వేడి చేసిందా, పిల్లలకి పాలు అనేది కంటిన్యూగా ఇస్తున్నారా లేదా అనేది మీరు చూసుకోండి. సో పిల్లలు ఏడుస్తూ ఉంటే ఖచ్చితంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఒక ముఖ్య భాగమై ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మాడకి నెత్తికి నూనె అనేది కరెక్ట్గా పెట్టకపోతే కూడా పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా మాడకి నూనె ఉందా లేదా అనేది కూడా మీరు నెత్తి బాగా గుంజితే కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారనమాట. ఇది కూడా మీరు ఎప్పుడు నెత్తికి నూనె ఉండేలాగా చూసుకోండి. సో ఇది కూడా చూడండి. కొంతమంది ఏంటంటే చెవు కూడా ఒకవైపు పడుకొని చెవు కూడా బాగా రెడ్గా అయిపోయి చెవు నొప్పి వస్తూ ఉంటుంది. సో చెవు నొప్పి ఏమన్నా ఉంటే కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో రకరకాలుగా పిల్లలకి నిద్ర సరిపోక ఏడుస్తూ ఉంటారు, అండ్ పాలు సరిపోక ఏడుస్తూ ఉంటారు. సో దేని గురించి ఏడుస్తున్నారు అనేది చూసుకోండి. సో పిల్లల ఏడుపు అనేది మనకి ఇరిటేటింగ్ అనిపిస్తుంది, కానీ అంటే మనము ఆ టైంకి మనకి సరైన నాలెడ్జ్ లేకపోతే అలా అనిపిస్తుంది. సో దేని గురించి అనేది తెలుసుకొని మీరు దానికి తగ్గట్టుగా ఇప్పుడు డైపర్ అనేది టైం టు టైం చేంజ్ చేసి, అండ్ దాని తర్వాత ఫీవర్ ఉంటే అది చూసుకొని, అండ్ కడుపు నొప్పి ఉందా లేదా చూసుకొని, లోపల ఏదైనా గ్యాస్ ఫామ్ అయిందా, కడుపు టైట్గా అయిందా, ఇలాంటిది చెక్ చేసుకొని, అండ్ చెవు నుంచి ఏమన్నా వాటర్ లాగా వస్తున్నాయా, అండ్ చెవు రెడ్గా అయిపోయిందా లేదా, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి మనం చూసుకుంటే పిల్లలు ఎప్పటికీ ఏడవకుండా హ్యాపీగా ఉంటారు. పిల్లల్ని ఎక్కువ ఏడిపియాలని కూడా చాలామంది ఏడిపిస్తూ ఉంటారు. సో ఏడిపించొద్దండి. సో ఏడిపిస్తే పాలు అరుగుతాయి అంటారు, కానీ అది రైట్ కాదు. సో పాలు అరగాలంటే కొంచెం హగ్ చేసుకొని వీపు మీద పామితే పాలు అరుగుతాయి, అండ్ వాళ్ళు చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం వల్ల అరుగుతాయి. కానీ గ్యాస్ ఫామ్ అవ్వకుండా మనం పాలు ఇస్తూ వాళ్ళకి గ్యాప్ మెయింటైన్ చేయకుండా ఎవ్రీ 2 hours ఒకసారి మిల్క్ అనేది ఇచ్చుకుంటూ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్లో ఏది ఉంది అనేది తెలుసుకొని మీరు వాళ్ళకి కరెక్ట్గా గైడెన్స్ అనేది ఇస్తే, కరెక్ట్గా మీరు చూసుకోగలిగితే మాత్రం పిల్లలు మాటికి ఏడవరు. సో ఇది ఖచ్చితంగా తెలుసుకుంటారనేసే ఈరోజు ఈ వీడియో. పిల్లల ఏడుపు రకాలు అండ్ ఎలా తెలుసుకోవాలనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అండ్ కామెంట్స్ చేయండి, నేనైతే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పటి నుంచి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.